ప్రభునందు ప్రియులు, పెద్దలు, సేవకులు, సహోదరులందరికీ ప్రభు నామమున ఉదయకాలమున శ్రేష్టమైన ప్రేమాభివందనాలు తెలియజేస్తున్నాను. 4546వ రోజు మరి ఈ దినం దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. ప్రార్థన రవి మనోహరణ గారు ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. వ్యవసాయ బ్రదర్ అన్నారు. వందనాలన్నా, ప్రార్థన చేయండి. మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రేమవందనాలు. ప్రార్థన చేసుకుని కూడిక ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వసృష్టి నిర్మాణకుడవు, నిర్వాహకుడవు, శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్న ప్రేమ స్వరూపివి. అందరి బట్టి విస్తుతులు, స్తోత్రములు. మీ ప్రియకుమారుడు మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగురించినటువంటి గొప్ప ధన్యత, నిత్య జీవము బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. పరలోక రాజ్య ప్రవేశం మీరు సిద్ధపరిచినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఉన్నంత వరకు మీ లేఖనాల ద్వారా సరిచేయబడి మీరు రాకడకు సిద్ధపడినట్లు మీ లేఖనాలు, అమూల్యమైన లేఖనాలు, బంగారం, వెండి, వాటన్నిటికన్నా విలువైన వాక్యమును మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రములు. విషయాలన్నీ కూడా మాకు వివరిస్తూ ఉన్నారు. అందులో బట్టి మీకు స్తోత్రములు. నేడు ఏ మాట మీరు మాతో మాట్లాడనే ఉంటున్నారో ఆ మాట మీద నిలబడి మీ దాసుడు మాకు చక్కని వాక్యాన్ని అందించినట్లు కృప చూపించమని మీరే జ్ఞానం అని వేడుకుంటున్నాం తండ్రి. అంతేకాకుండా ఎలాంటి ఆటంకాలు మరి మా ప్రభువ డిస్టర్బెన్స్ లేకుండా ఈ కూడికను మీరే సవ్యంగా జరిగించమని మా ప్రాణప్రింట యేసుక్రీస్తు పరిశుద్ధ నామన స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి రవి మనోహరణ గారికి, ప్రార్థించిన రవి మనోహరణ గారికి ప్రభునామములు తెలియజేస్తున్నా. అన్నారు. మరి సమయంలో పాలన్న రాలేదు. మరి బర్నబాసన్న గారు 2 చరణాలు పాడాలని మనం చేస్తున్నాం. పల్లవి 2 చరణాలు. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు చిన్న ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. లోక జ్ఞానకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితి మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితి మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీ కొసగిన ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీ కొసగిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును జయించిన ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును జయించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకమును జయించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకమును జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ,
యేసు ప్రేమ ఉన్నత ప్రేమ, హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఓకేనా? మంచి పాట పాడి వినిపించిన బర్నబాస్ అన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా పాలన రాలేదు కాబట్టి పేతురన్న గారు పల్లవి ఓ చరణం పాడాలని. ఎంతో మధురము ఏసునామము, జుంటు తేనె ధరల కన్నా మధురాతి మధురము, ఎంతో మధురము. పాపిగా నీవుంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే ఆ అనుభవ సుమ మధురము. పాపిగా నీవుంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకే ఆ అనుభవ సుమ మధురము. రుచి చూచి ఎరిగి తిని క్రీస్తు నామ మధురము, రుచి చూచి ఎరిగి తిని క్రీస్తు నామ మధురము. రక్షణానందమిచ్చు రమ్యమైన నామము, రక్షణానందమిచ్చు రమ్యమైన నామము, ఎంతో మధురము యేసునామము. జుంటి తేనె ధరల కన్నా మధురాతి మధురము, ఎంతో మధురము యేసునామము. జుంటు తేనె ధరల కన్నా మధురాతి మధురము. చక్కని పాట పాడి వినిపించి ప్రభుని మహిమపరిచిన పేతురన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో వాక్యం కొరకై మనం అందరం వేచి ఉన్నాం. యేసుదాస్ అన్న. వందనాలు అన్న. వందనాలన్న. ప్రార్థన చేయనన్న. అన్న ఓకే. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, జీవాధిపతిమైన దేవానికి స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఉదయకాల వేళలో ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. మీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినడానికి మా ప్రభువా, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రములు నాయనా. నీ నామాన్ని మీరు మహిమపరచుకోమని ప్రార్థన చేస్తూ ఉదయకాల వేళలో మా తండ్రి నాయనా, మా ప్రభువా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మా ప్రాణములు నీకు ఆ వాక్యము కొరకు దుష్టంగొనుచుండగా నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి సిమ్మెన్నగర్ యేసుదాస్ అన్నకు ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మనము శ్రేష్టమైన సమయానికి వచ్చి ఉన్నాం. వాక్యం అందించడానికి మన మధ్యలో మరి ఉదయకాలం ఉదయకాలపు ఆహారం, ఆత్మీయ ఆహారాన్ని పంచడానికి ప్రభు పక్షాన మరి పి ప్రభాకరన్న గారు మార్కాపురం నుండి ప్రకాశం జిల్లా దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. అందరూ మ్యూట్లోకి వెళ్ళాలని మనం చేస్తున్నాం. ఎవరు కూడా అంతరాయం కలిగించొద్దండి, డిస్టర్బెంట్ చేయొద్దండి, మాట్లాడొద్దండి. అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోవాలని మనవి చేస్తున్నాం. అన్నగారికి ప్రభునామన మరి ఆహ్వానిస్తున్నాం వాక్యం అందించడానికి. ప్రభాకరన్ గారు వాక్యం అందించండి అన్న. ప్రభునామాలందరికీ వందనాలండి. వందనాలు. ఉదయకాల వేళ వాక్య ధ్యానానికి సహాయకరంగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. మొదటి వచనము, రెండవ వచనం చదువుదామండి. మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించారు. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక
కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకుని. వచనము 6. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. వచనం 11. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలు దుళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, గిద్యోను, చిత్తగించుము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను అని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. ప్రభువారు మన కొరకై ఈ మాటలు దీవించునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల చరిత్రలో చరిత్ర గ్రంథాల్లో ఇది 2వ గ్రంథము. ఇశ్రాయేలీయుల జీవన విధానాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు న్యాయబద్ధుల గ్రంథము కొంత మనకు నిరుత్సాహాన్ని కలిగించే గ్రంథం. కారణం ఏంటి అనంటే, వారు ఐగుప్తు బానిసత్వాన్ని వారు విడిపించుకొని సొంత దేశంలోనికి వచ్చిన తర్వాత దేవుడు వాగ్దానం చేసిన దేశంలోనికి వారు వచ్చిన తర్వాత దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను పదే పదే శత్రువుల చేతికి అప్పగిస్తూ వచ్చాడు. కారణం ఏంటి అనంటే, వారు యెహోవా దృష్టికి దోషులైన కారణం చేత అనే మాట ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనకు పదే పదే కనబడుతూ ఉన్నమాట. అయితే అందరూ దోషుల అంటే అందరూ కాదు, వారిలో కొందరు శేషంగా దేవుని దృష్టికి అనుకూలంగా నిలబడిన వారు ఉన్నారు. ఎక్కువ మంది దేవుని దృష్టికి అనుకూలంగా లేని వారు ఉన్నారు. కాబట్టి అనుకూలురైన వారు కొందరు, అనుకూలత ప్రదర్శించని వారు ఎక్కువ మంది. ఆ కారణం చేత భక్తులు కూడా భక్తిహీనులను బట్టి శ్రమ అనుభవించవలసి వచ్చింది. ఆ సంగతి మనకు న్యాయాధిపతుల గ్రంథంలో పదే పదే మనకు కనబడుతుంది. ఈ సంగతి మనం చూస్తున్నప్పుడు మనం కూడా మన జీవితాల్లో చాలా పర్యాయాలు మన దోషము లేకుండానే, మన నేరం లేకుండానే కొన్నిసార్లు మనము శ్రమల పాలు కావాల్సి ఉంటుంది. అందులో మన ప్రమేయం ఉండదు, కానీ మనం కూడా అందులో భాగస్వాములు అవుతాం. కారణం ఏంటి అని అంటే, మనం కూడా సంఘంలో ఉన్న కారణం చేత కొందరి నేరము అందరికీ నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ సంగతి మనకు న్యాయాధిపతుల గ్రంథం మనకు జ్ఞాపకం చేసేది. అందుకే ఇక్కడ మనకు మొదటి వచనంలోనే వ్రాయబడిన మాట 6:1 ఏం చెబుతుందంటే, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైరి.
అందరూ దోషుల అని అంటే కాదు, ఉన్నారు కొందరు, శేషం ఉన్నారు. అందరూ దోషులుగా లేరు, కొందరు ఆయనకి ఇష్టలైన వారు ఉన్నారు. మనకు ఇదే అధ్యాయంలో చూడండి, 33వ వచనం నుంచి చదువుదాం. 33వ వచనంలో, మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యజ్రెయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించి అతడు బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొంటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడునెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదు అని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. ఈ మాట మనం చదువుతున్నప్పుడు ఇక్కడ గిద్యోను దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడై బోర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబం వారు వచ్చారు, మనష్షీయులు కొందరు వచ్చారు. తర్వాత ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రాల వారు కొందరు అతని పక్షాన నిలబడడానికి, శత్రువులతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు ఈ సందర్భం మనకి ఏం చెప్తుంది అని అంటే, అందరూ బొత్తిగా చెడిపోయిన వారు కాదు, కొందరు ఉన్నారు యెహోవా పక్షాన నిలబడి పోరాడడానికి. ఈ సంగతి మన జీవితాల్లో జ్ఞాపకం పెట్టుకుందాము. మనం చాలాసార్లు నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటాం. సంఘాల స్థితిగతులు చూస్తున్నప్పుడు మనకు చాలా నిరుత్సాహం వేస్తుంది. అసలు ఏం బాగాలేనట్టుగా, అంతా ఇంత దిగజారిపోయిన పరిస్థితులు ఏంటో అనిపిస్తూ ఉంటాయి మనకు. అయితే మనం గుర్తుపెట్టాల్సిన సంగతి ఏంటంటే, అందరూ కాదు, కొందరున్నారు శేషం, ప్రభువు కొరకు నిలబడగలిగిన శేషము కొందరున్నారు. వారినే ప్రభువు సంఘక్షేమం కొరకు ఆయన వాడతాడు. వారినే ప్రభు తన సంఘక్షేమం కొరకు ఉపయోగిస్తాడు. కాబట్టి ఈ ప్రోత్సాహకరమైన సంగతి మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. ఆ కొందరి ద్వారా ప్రభువు అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆ కొందరి ద్వారా ఆయన బలపరిచి ఆ కొందరి వలన అనేక మందికి మేలు క్షేమాన్ని కలిగిస్తున్నాడు అని మనకు న్యాయాధిపతుల గ్రంథం చెప్తున్న సారాంశం. సరే, మనం చదువుకున్న లేఖన భాగానికి మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టికి దోషులైన కారణం చేత వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. వారు బాధ పెట్టారు, వారు ఇశ్రాయేళ్ల పంటను పాడు చేశారు, జీవనాధారాన్ని వారు పాడు చేశారు, ఇశ్రాయేళ్లకు మిక్కిలి బాధ కలుగు చేశారు. ఆ సమయమందు ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి హీనదశకు వచ్చారు అని మనం చదువుతున్నాం. మిక్కిలి హీనదశకు వచ్చారు. వారు ఆ దశలో వారు యెహోవాకు మొరపెట్టిరి అన్నాడు. ఇది కూడా మనకు బలం కలిగించే మాట. ఎంత హీనదశకు మనం దిగజారినా మన ప్రభువు మొరపెడితే ఆయన మన మొర వినేవాడు. మీరు ఇంత హీనదశకు దిగజారిపోయారు, మీరు ఇంత దోషులయ్యారు, మీరు నాకు అవసరం లేదు అనేవాడు కాదు మన ప్రభువు. మనము ఎంత కృంగి ఉన్నా ఆయన లేవనెత్తడానికి సామర్థ్యం కలిగిన వాడు. అందుకే ఈ భాగంలో
ఈ న్యాయపతుల గ్రంథంలో వారు ఎంత హీన దిశనకు దిగజారిపోయినా ప్రభు వారిని తిరిగి లేవనెత్తువాడుగా మనకు కనబడుతున్నాడు. ప్రియులారా, ఈ మాట మన హృదయాల్లో జ్ఞాపకం పెట్టుకున్నాము. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తగలిగిన వాడు మన ప్రభువు. ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన ఆదుకునేవాడు. ఇక్కడ ఈ మాట మనం మనసును పెట్టాలి. అదేంటంటే, మనం చాలాసార్లు శ్రమలో కృంగి ఉన్నప్పుడు మనుషుల వైపు చూడడం అనేది మానవ సహజ సిద్ధమైన లక్షణం. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అనేది మనం ఇచ్చే రిపోర్ట్. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు సరిగా దృష్టి పెట్టట్లేదు, మాకు సహాయం చేసేవారు లేరు అనేది మనుషుల యొక్క నిరుత్సాహకరమైన స్థితి. అయితే ఎల్లవేళలా సహాయం చేసేవాడు, ఎల్లవేళలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు మన ప్రభువు. చూడండి, ఓ మాట మనం చదువుదామా? సహాయకరము. కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఒక మంచి మాట ఆయన అంటాడు. చూడండి, కీర్తనల గ్రంథము బహుశా 18వ కీర్తన అనుకుంటాను. 18వ కీర్తనలో 6వ చరణం ఇలా చెప్తూ ఉంది: నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చెను అన్నాడు. ఇక్కడ కీర్తనాకారుడు 2 పదాలు ప్రయోగించాడు. వాటిని మనం దృష్టిలో పెడదాం. అదేంటంటే, శ్రమ నాది అన్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి, శ్రమ ఉన్నది నాకు, నేను నా దేవునికి మొరపెట్టాను. అక్కడ దేవుని గురించి ఆయన యూనివర్సల్గా మా దేవుడు అని రాయలేదు. మా దేవుడు అని ప్రస్తావించకుండా నా దేవునికి అని ప్రస్తావించాడు. దీని అర్థం ఏంటంటే, దేవునికి దావీదుకు ఉన్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తాం. దేవునికి దావీదుకు ఉన్న సంబంధం. దేవుడు ఇశ్రాయేలీయులందరికీ దేవుడే, ఆయన ఆశ్రయించిన వారందరికీ దేవుడే. అయితే దావీదు మనకు చెప్తున్న సంగతి ఏంటంటే, నా దేవుడు అనే మాట ఆయన సొంతాన్ని, స్వతంత్రతను, భద్రతను జ్ఞాపకం చేసేసాను. నా దేవుడు అనే మాట, దేవుడు నాకు చెందినవాడు, నావాడు అనే మాట ఆయనకెంతో ధైర్యాన్ని ఇచ్చే మాట. అందుకని ఆయన కీర్తనాకారుడు ఈ కీర్తన గ్రంథంలో పదే పదే ఈ పద ప్రయోగం చేస్తాడు. ఆయన నా దేవుడు అనే మాట ఆయన పదే పదే పద ప్రయోగం చేస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయనకు మొరపెట్టగా మనం చదువుతున్నాము, ఆయన ఆలకించెను అని మనం చదువు. ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను, ఆయనకు మొరపెట్టగా నా ప్రార్థన ఆయన చెవుల జొచ్చెను అన్నాడు. నా ప్రార్థన ఆయన చెవుల జొచ్చెను. చెవుల జొచ్చిన తర్వాత ఆయన ఊరుకున్నాడా? ఆయన ఊరుకున్నాడా అనంటే 7వ చరణం చూడండి. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు కదిలి వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రము నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను అన్నాడు. ఆ చివరి మాట మనసులో పెడదాం. ఆయనే వచ్చెను. ప్రియులారా, ఈ మాట మనం చదువుతున్నప్పుడు మనం మొరపెట్టగా ఆయన ఊరుకుండేవాడు కాదు. ఆయనే వస్తాడు, ఆయనే జోక్యం చేసుకుంటాడు, ఆయనే సమాధానం ఇస్తాడు, ఆయనే సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు
యెహోవాకు మొరపెట్టిరి అనే మాట ద్వారా వారు సమస్యకు పరిష్కారం ఎక్కడుందో అక్కడికే వెళ్ళారు. మనం చాలాసార్లు మనుషుల సలహాలు అడుగుతాం. అన్న మా సంఘంలో అట్లుందన్నా ఇట్లుందన్నా, వాళ్ళు ఫలానా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎటు చేస్తున్నారు, వీళ్ళు ఎటు చేస్తున్నారు, ఏం చేయాలి అని మనం చాలా మంది మనుషుల సలహాలు అడుగుతాం. వాళ్ళు వాళ్ళకు తోచింది చెప్తారు. తద్వారా చాలా నష్టం ఏర్పడుతుంది. మనం చేయవలసిన పని ఏమిటి అనంటే, చాలా అవసరమైన పని, చాలా ముఖ్యమైన పని ఏంటి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. ఆయన చెవిలో చొచ్చెను అన్నట్టుగా ప్రార్థన చేయడం. లూకా సువార్త 18:1 చెప్తున్నట్టుగా విసుగక నిత్యము చేయడం ద్వారా ఆయన ఖచ్చితంగా తన సంఘ విషయమై జోక్యం చేసుకునేవాడు. ఇశ్రాయేలు ప్రజలు నశించడం ఆయనకి ఇష్టం లేదు. సంఘము లోకములో పాడుకోవడం ఆయనకి ఇష్టం లేదు. తన ఉనికిని లోకంలో చూపించడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనం సంఘం. సంఘం పాడవుతూ ఉంటే ప్రభువు చూస్తూ ఉండేవాడు కాడు. అయితే మనం చాలాసార్లు ఎందుకు సంఘం ద్వారా ప్రభువు మహింపరచబడకుండా కొందరు ఆటంకపరుస్తూ ఉన్న ప్రభు ఎందుకు చూస్తున్నాడు అనంటే, ఇది భక్తులకు పరీక్ష. భక్తులు ఎలాగో ఆయన్ను ఆ సందర్భంలో వారు స్పందిస్తారు. కొందరు కొన్నిసార్లు చూస్తూ ఊరుకుంటారు, కానీ ప్రభువు ఊరుకోడు. అందుకే ఇక్కడ మనం గమనిస్తుండగా వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేయగా ప్రభువు జోక్యం చేసుకున్నాడు. వారు ప్రార్థన చేయగా ప్రభువు జోక్యం చేసుకున్నాడు. చూడండి, ఆ మాట మనం చదువుతున్నాము. వచనం 7 చదువుదాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6:7. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తనొకని పంపెను అన్నాడు. ప్రవక్తను పంపెను. ఈ మాట ఏం చెప్తుంది అనంటే, ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాడు. ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు, జోక్యం చేసుకుంటాడు. సమస్యకు పరిష్కారం ఇస్తాడు. సమస్యకు పరిష్కారం ఇస్తాడు. మాకు సమీపంలో ఒక స్థానిక సంఘంలో ఇలాగే సంఘంలో 2 వర్గాలుగా ఏర్పడి ఒకరి మీద ఒకరు నేరస్థాపనలు చేసుకుంటున్నారు. ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి, అన్న ఫలానోళ్ళు ఈ పనులు ఫలాని పనులను చేస్తున్నారన్న, చాలా ఇబ్బందికరంగా ఉంది, సంఘం పాడవుతుంది, బలహీన పడుతుంది, ఏం చేయమంటారంటే, ఆగండి ప్రార్థన చేయండి అన్న. ఆ తమ్ముడు అన్నాడు, 4 ఏళ్ల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాం అన్న, దేవుడు జోక్యం చేసుకోవడం లేదు, అందుకని మేము ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. ఏంటి అనంటే, మేము సంఘం నుండి వేరై బయట ఇంకొక సంఘంగా కూడుకోవాలనుకుంటున్నాం. చాలా పర్యాయాలు పరిష్కారాన్ని సరిగ్గా వెతుక్కోక మనము విడగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం. పరిష్కారం ఏంటి అనంటే ప్రార్థన పరిష్కారము. పరిష్కారం ఏంటంటే ప్రభువు జోక్యం చేసుకునే వరకు ఆగడము పరిష్కారం. ఆయన జోక్యం చేసుకోడా అనంటే జోక్యం చేసుకుంటాం. అది మనకు పరీక్షా కాలం అని గుర్తెరిగి మనము ఓపిక వహించవలసిన వారమైంది. అందుకనే మనకి ఈ భాగంలో గిద్యోను అనే ఒక బలాఢ్యుడు మనకు కనబడతాడు. దేవుడు ఆయన్ను ఏర్పరచుకున్నాడు. ఈ బలాఢ్యుడు ఏం చేస్తున్నాడు అనంటే, గానుగ చాటున గోధుమలను దొల్లగొడుచున్నాడు. చాటుగా ఉన్నాడు, మరుగై ఉన్నాడు. ఎందుకు? కారణం ఏంటి అనంటే, ఆయన అవకాశం కోసం, ప్రభు ఇచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తగిన సమయమందు ప్రభువు గిద్యోనును పిలిచాడు. యెహోవా దూత గిద్యోనుకు కనబడి ఆయన పిలవగా, యెహోవా స్వరానికి, యెహోవా మాటకు గిద్యోను వెంటనే స్పందించాడు. చూడండి, 13వ వచనంలో యెహోవా దూత అతనికి కనబడి, 12వ వచనం, పరాక్రమము గల బలాఢ్యుడా,
యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను గిద్యోను చిత్తము చిత్తమున ఏలినవాడా అన్నాడు. వెంటనే స్పందించిన గిద్యోను, అంటే గిద్యోను దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. గిద్యోను దేవుని కొరకు పిలుపు కొరకు వేచి చూస్తున్నాడు. అందుకే ఆయన పిలిచాడు, ఈయన స్పందించాడు. ఆయన పిలిచాడు, వెంటనే ఈయన స్పందించాడు. ప్రియులారా, ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు దేవుని పిలుపు కొరకు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ఇది అలవాటు చేసుకోవాలి. అదేంటంటే, మన చుట్టూ పరిస్థితులు ఎంత కఠినంగా మారినా దేవునితో మనకున్న సంబంధాన్ని, ఆయన స్వరాన్ని, ఆయన పిలుపును వినే అవకాశాన్ని మనం కోల్పోకుండా జాగ్రత్త పడాలి. ప్రభువు మనతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో దాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఏ పని చేయమంటున్నాడో ఆ పని చేయడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. చాలాసార్లు మనం అలా ఉండని కారణం చేతనే ప్రభువు మనకి ఏం చెప్పాలనుకున్నాడో మనము దాన్ని వినలేకపోతున్నాము. ప్రభువు మన ద్వారా ఏం చేయించాలని ఇష్టపడుతున్నాడో దాన్ని చేయలేకపోతున్నాం. ఈ సెన్సిటివ్నెస్ అనేది చాలా ముఖ్యమైనది. ప్రభువు సన్నిధిలో ఈ వేచి ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. ప్రభువు యొక్క ఆ, పని చేయడానికి ఈ దీన్ని ఏమంటారు, ఈ మెళుకువ చాలా ముఖ్యమైనది. మెళుకువ చాలా ముఖ్యమైనది. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు చూడండి, క్రొత్త నిబంధనలో కొలసి ప్రాంతంలో ఉన్న విశ్వాసులకు రాస్తూ ఆయన ఒక మాట అంటాడు. 4:2 చదువుదాం చూడండి. 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అన్నాడు. ప్రార్థన చేయండి, అదే సమయంలో మెలకువగా ఉండండి అన్నాడు. ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి. దీని అర్థం ఏంటంటే, ప్రార్థన చేయండి, ప్రభువు మనకు సహాయం చేస్తాడు, ప్రభువు మనకు సందేశాన్ని ఇస్తాడు. మనం ఏం చేయాలో ప్రార్థన చేసిన తర్వాత ప్రభువు మనకు బోధిస్తాడు. ఆ సందేశాన్ని వినడానికి, ఆ బోధ వినడానికి, ఆయన నిర్దేశించిన పని, ఆయన నిర్ణయించిన పని చేయడానికి సిద్ధంగా ఉండండి. మెలకువగా ఉండుడి అంటే అర్థం ఏంటంటే, అలర్ట్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఆయన చెప్పే మాట వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని అర్థం. ప్రార్థన చేసి మనం చాలాసార్లు ప్రభువు ఏమి సమాధానం ఇస్తున్నాడో ఆ సమాధానాన్ని వినలేం. నేను ప్రార్థన చేశాను, ప్రభువు ఏం చెప్తున్నాడు. మనం చాలాసార్లు మనకు ఇబ్బంది కలిగినప్పుడు, మనకు పరిస్థితులు అనుకూలం కానప్పుడు మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాము. అయితే ప్రార్థన మనం ఎల్లప్పుడూ నేను అనుకున్నదే జరగాలి అని కోరుకుంటాం. ప్రార్థనలో నేనేమనుకున్నానో అదే జరగాలి, అప్పుడే దేవుడు నా ప్రార్థన వినినట్టు అన్నది మన ఆలోచన. కాదు, ఒక భక్తుడు ఇలా అంటాడు, ప్రార్థనకు ఎల్లప్పుడూ దేవుడు ఎస్ అని మాత్రమే చెప్పడు, కొన్నిసార్లు నో అని కూడా చెప్తాడు. ఎస్ అనేది వినాలి, నో అనేది కూడా వినాలి అంటాడు. కదండి, మనం ప్రార్థన నువ్వు చేస్తాము అని అంటే దేవుడు అవును అని చెప్పి మన సమస్యకు పరిష్కారం ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తాం. అయితే దేవుడు కొన్నిసార్లు కాదు అని కూడా చెప్తాడు. ఇది కాదండి నా ఆలోచన, ఇది కాదు మీరు చేయాల్సింది అని కూడా చెప్తాడు ఆయన. దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి గిద్యోను మనకి ఏం చెప్తున్నాడంటే, సిద్ధంగా ఉండండి. ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, ఏం చెప్తారు నాకు. ప్రభువు చెప్తూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. గిద్యోను అంటున్నాడు, యెహోవా మాకు తోడుగా ఉంటే ఇదంతా ఎలా సంభవించింది. మా పితరులు ఐగుప్తు దేశంలో నుండి ఆయన బయటికి తెప్పించేటప్పుడు
ఐగుప్తు దేశంలోనూ, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రయాణంలోనూ ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ ఏమయ్యాయి? ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈ రోజు ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టాడు అని గిద్యోను అడుగుతున్నాడు. అంటే గిద్యోను చరిత్ర ఎరిగినవాడు. చరిత్రలో తమ పితరుల జీవితాల్లో తమ దేవుడు ఏం చేశాడో చాలా చాలా స్పష్టంగా ఎరిగినవాడు. ఎరిగిన కారణం చేత ఆయన విశ్వాసం సడల్లేదు. అందుకే ఆయన ఆ సంగతులు జ్ఞాపకం చేసుకున్నాడు. చరిత్రలో జరిగిన విషయాలు వాస్తవాలు అని నమ్ముతున్నాడు ఆయన. చరిత్రలో తమ పితరులు ఏం చెప్పారో ఇవి మా పితరులు ఏదో కథలు చెప్పారు అనుకోవడం లేదు గిద్యోను గారు. చరిత్రలో జరిగిన సంభవాలన్నీ వాస్తవాలే అని నమ్ముతూ ఆయన దేవునితో అంటున్నాడు, అయ్యా ఇన్ని గొప్ప కార్యాలు మా పితరుల జీవితాల్లో చేస్తే ఇప్పుడెందుకు ఇలా జరిగింది, మా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఆయన అంటున్నాడు. ఈ మాట మనకు మనసులో పెడదామండి. గతంలో మన ప్రభువు మన జీవితాల్లో సంఘాల్లో ఆయన చేసిన కార్యాలు మనం మర్చిపోకూడదు. అవేమని జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఆనాడు కార్యాలు చేసిన దేవుడు, ఆనాడు అద్భుతమైన తన కృపా హస్తాన్ని తోడుగా ఉంచిన దేవుడు ఈ రోజు ఎందుకు వెనకదీస్తాడు? మారాడు ఆయన? ఆయన మారలేదు. మన ప్రభువు మారలేదు. మన ప్రభువు ఎన్నటికీ మారలేదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఆయన మారనివాడు. ఆయన మారలేదు. పరిస్థితులే మనమే మారాం. మనం మారి మన ప్రభువు మారిపోయాడు అనుకుంటున్నాం. మనం మారిపోయి మన ప్రభువు మారిపోయాడు అని అనుకుంటున్నాం. మనం మారిపోయి మన ప్రభువు గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేడు. గతంలో జోక్యం చేసుకున్నట్టుగా ఇప్పుడు చేసుకోవటం లేదు. గతంలో కార్యాలు చేసినట్టుగా ఇప్పుడు ఆయన చేయడం లేదు అనుకున్నాం. కాదు. మన ప్రభువులో మార్పు లేదు. మార్పు ఏదైనా ఉంది అని అంటే అది మనలోనే ఉంది. జాగ్రత్త పడదాము. మనము మారితే ఆయన చిత్తమేంటో ఆయన ఇష్టమేంటో ఎరిగి మనం మారగలిగితే మనము ప్రభు యొక్క జోక్యాన్ని మరలా మనం చూడగలం. గిద్యోనుతో దేవుడు ఈ భాగంలో మరలా చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను. 11వ వచనం నుంచి మనం వరుసగా చదువుకుంటూ వెళితే ఆయన గిద్యోనుకు చెప్పదలిసిన ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే, మాకెవరూ తోడుగా లేరు అని మిద్యానీయులకు భయపడి చాటుగా ఉన్న గిద్యోనుతో దేవుడు చెప్తున్నమాట, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను వదిలిపెట్టలేదు. చూడండి, ఒక మంచి మాట ఆయన చెప్తున్నాడు. అది చాలా చాలా ప్రోత్సాహకరమైన మాట. వచనం 16 చూడండి. వచనం 16, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను అన్నాడు. గిద్యోను, నేను చిన్నోడిని, మా కుటుంబం చిన్నది, మేమేమాత్రము మాకు సహాయము, మాకు శక్తి చాలదు, నేను వారితో యుద్ధానికి వెళ్ళలేను, మిద్యానీయుల నుంచి విడిపించడం నాకు సాధ్యం కాదనంటే ప్రభువు ఎంత శ్రేష్టమైన భరోసా ఇస్తున్నాడు అనంటే, మిద్యానీయులు ఎంతమంది ఉంటే నీకెందుకు? మిద్యానీయులు ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి. ప్రక్కకు రండి. 7వ అధ్యాయంలో ఇలా మనం చదువుతాం ఒక మాట. మిద్యానీయులు ఎంతమంది ఉన్నారు ఏంటి అనంటే 7:12 మనం చదువుదాం చూడండి. 7వ అధ్యాయం 12వ వచనంలో, మిద్యానీయులను అమాలేకీలను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండిరి, వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను అన్నాడు. ఇక్కడ మిద్యానీయులకు తోడు అమాలేకీలు కూడా తోడయ్యారు. మిద్యానీయులకు తోడు అమాలేకీలు కూడా తోడైతే వారి లెక్క ఎంత ఉందన్నాడు? మిడతల వలె ఉన్నారు అన్నాడు. సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె వారు ఉన్నారు అన్నాడు. ఇంత విస్తారమైన శత్రు సమూహం చుట్టూ ఉండగా దేవుడు గిద్యోనుతో చెప్తున్న మాట ఏంటంటే, గిద్యోను, వారిని చూచి భయపడమాకు, వారందరినీ నీవు
ఒకే మనిషిని హతము చేసినట్లుగా హతము చేయగలవు అన్నాడు. ఒకే మనిషిని హతము చేసినట్లుగా హతము చేయ. ఈ మాట మన మనసులో పెడదామండి. మనకు అసాధ్యముగా కనబడేవన్నీ దేవునికి కూడా అసాధ్యము అని మనం ఎప్పుడు భావించకూడదు. మనకు అసాధ్యంగా చాలా సంగతులు కనబడుతూ ఉంటాయి, కానీ అవన్నీ దేవునికి కూడా అసాధ్యమే అన్నట్టుగా మనం ఎప్పుడు ఆలోచన చేయకూడదు. కారణం ఏమిటి అని అంటే, మన దేవునికి అసాధ్యము అన్నది ఆయన దగ్గర లేదు. అసాధ్యము అన్నది ఆయన దగ్గర లేదు. ఆయనకు అన్నీ సాధ్యములే. ఆయనకు అన్నీ సాధ్యములే. ఆయనను ఆటంకపరచగలిగిన వారెవరూ లేరు. ఆయన పని చేయదలిచినప్పుడు ఆయనను ఆటంకపరచగలిగిన వారెవరూ లేరు. మన ఎదుట ఎంత బలమైన దుర్గం ఉన్నా ఆయన చాలిన దేవుడు అని మనం జ్ఞాపకంలో ఉంచుకుందాం. కాబట్టి ప్రియులారా, మనకు సంఘాల్లో పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, ఇక మారవేమో అని మనం అనుకుంటూ ఉన్నాం. అసలు మాకు తోడెవరున్నారు, మమ్మల్ని ప్రోత్సహించేవారు ఎవరున్నారు? చాలా మంది ప్రశ్న అన్నమాట ఇది. మమ్మల్ని ప్రోత్సహించేవారు లేరు, మమ్మల్ని ప్రోత్సహించేవారు లేరు, మమ్మల్ని ప్రోత్సహించేవారు లేరు. ఎవరు ప్రోత్సహించాలి? గిద్యోనును ప్రోత్సహించింది ఎవరు? గిద్యోనును ప్రభువే కదా ప్రోత్సహించింది. గిద్యోనును బలపరిచింది ఎవరు? మా చుట్టూ సంఘాల వాళ్ళు ఉన్నారు కానీ మమ్మల్ని బలపరచడం లేదనుకుంటూ ఉంటారు చాలా మంది. ఎవరు బలపరచాలి? నీవు ప్రభువాడవైతే ఆయనే కదా నిన్ను బలపరిచేది. నీవు ప్రభువాడు, ఆయన కదా నిన్ను బలపరిచేది, ఆయన కదా నడిపించేవాడు. చూడండి, ఈ మాట మనం చదువుదామా? సహాయకరము, మనం ఎరిగిన మాట, మనం ఎరిగిన సంగతులు నేను అవసరం కోసం జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనల గ్రంథము 23వ కీర్తన. కీర్తనల గ్రంథము 23వ కీర్తనలో దావీదు గారు చెప్తున్న సంగతి మనం ఎరుగుదాము. అయితే నేను దాన్ని ఇలా విడగొట్టాలని ఇష్టపడుతున్నాను. మొదటి చరణం అన్నాడు, యెహోవా నా కాపరి అన్నాడు. యెహోవా నా కాపరి. ఆ మొక్కను మనం పట్టుకోవాలి. కాపరి యెహోవా, కాపరి యెహోవా. తర్వాత చూడండి, ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. స్థలాలు మారిపోతూ ఉంటాయి, స్థలాలు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, కానీ ఇక్కడ మారని వాడు ప్రభువే. ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన సేదతీరుస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. 4వ చరణానికి రండి. ఆసక్తికరమైన మాట కనబడుతుంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను గాఢాంధకారపు లోయలోనికి నా దేవుడు నడిపించాడు అని రాయలేదు. గాఢాంధకారపు లోయలోనికి నా దేవుడు నడిపించాడు అని లేదు. ఎవరు వెళ్ళారు? నేనే వెళ్ళాను. చాలాసార్లు మన బుద్ధిహీనతే మనల్ని గాఢాంధకారంలోనికి నెట్టేసేది. నేనే వెళ్ళాను. సంఘాల్లో గలిబిలికి కారణం దేవుడు కాదు. ఏమండి, సంఘాల్లో గలిబిలికి కారణం దేవుడు అవుతాడా? కాడు కదా. గలిబిలికి కారణం ఎవరంటే మనమే ఎవరం అవుతాం. మనలోనే ఎవరో ఉంటారు గలిబిలికి కారణం. అయితే అక్కడ మనము ఆ చాలా సంతోషించవలసిన సంగతి ఏంటంటే, 4వ చరణంలో మనం చదువుతున్నాము, ఆ గాఢాంధకారపు లోయలోనికి నేను వెళ్ళినా కూడా నీవు నన్ను విడిచిపెట్టలేదు, నీవు నాకు తోడుగా ఉన్నావు అన్నాడు. నేనే వెళ్ళాను గాఢాంధకారంలోనికి, కానీ ప్రభువా నీవు నన్ను విడిచిపెట్టలేదు, నీవు నన్ను విడిచిపెట్టలేదు, నాకు తోడుగా ఉన్నావు, నన్ను ఆదరించావు, నన్ను దండించావు, నన్ను సరిచేసావు అన్నాడు దావీదు కీర్తనాకారుడు. ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు, నడిపించేవాడు, ప్రోత్సహించేవాడు, బలపరిచేవాడు, సరిదిద్దేవాడు, ఆదరించేవాడు మన ప్రభువే. అందుకే ఆయన ఆదరణకర్త, ఆయన నడిపించే నాయకుడు, మార్గదర్శి మన ప్రభువే.
బలపరిచేవాడు మన ప్రభువే, ప్రోత్సహించేవాడు మన ప్రభువే. మనము ఆయనతో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకోకూడదు. చాలాసార్లు మన ప్రభువుతో మనం ఎక్కువ ఈ సంగతులు చర్చించాం, మాట్లాడడం, ఆయన దృష్టికి ఆయన తీసుకెళ్ళం. మనుషులతో చెప్పినంతసేపు దేవునితో చెప్పం మనం. చాలా సంగతులు మనుషులతో చెప్పినంతసేపు చాలా సంగతులు దేవునితో చెప్పం. ఇప్పుడు ఇంకా మనం దుఃఖించవలసిన సంగతి ఏంటంటే, మన సమస్యలు కూడా యూట్యూబ్ ఎక్కుతున్నాయి. మన సందేశాలతో పాటు మన సమస్యలు కూడా యూట్యూబ్ ఎక్కుతున్నాయి. లోకస్తుల కంటపడితే వాళ్ళు ఏమనుకోవాలి మన గురించి చెప్పండి? మనం చేసే అవకతవకలు, ఒకరి మీద ఒకరికి ఉన్న నేరాలు, ఒకరి మీద ఒకరికి ఉన్న అసంతృప్తి, ఒకరి మీద ఒకరికి ఉన్న విభేదం, ఇవన్నీ ఇప్పుడు యూట్యూబ్ ఎక్కుతున్నాయి. ఎవరు చూడాలి, ఏం చేయాలి? నాకు చాలా సంగతులు చాలా చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి. కారణం ఏంటంటే, ఎవరు చూడాలి, ఎవరు చేయాలి, పరిష్కారం ఎవరివ్వాలి? అంటే యూట్యూబ్ యాజమాన్యం ఇస్తారా? మన సంఘాల సమస్యలకు యూట్యూబ్ యాజమాన్యం పరిష్కారం ఇస్తారా? లోకస్తులు ఇస్తారా? చూసిన వాళ్ళు ఎవరైనా ఇస్తారా? ఎవరివ్వాలి? మనం ఆలోచన చేయాలి. సమస్యకు పరిష్కారం ఇవ్వవలసిన వాడు ప్రభువు. ఆయన ఇస్తాడు. ఓపిక పట్టాలి. దేవుని సన్నిధిలో వేచి ఉండడం నేర్చుకోవాలి. గిద్యోను అడుగుతున్నాడు, అయ్యా అప్పుడు మాకు ఇన్ని అద్భుతాలు చేశారు కదా, ఏమయ్యారు? ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నారంటే, లేదు లేదు, నేను దూరంగా లేను, అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. ఒకే మనిషిని హతము చేసినట్లుగా నీవు హతము చేస్తావు. గిద్యోనుకు ధైర్యం చాలలేదు. నిజంగానే ప్రభువు నాతో మాట్లాడుతున్నాడంటూ అక్కడ ఒక చిన్న దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ఒక చిన్న పరిష్కారాన్ని ఆయన కోరుకున్నాడు. ఒక గంప తెచ్చి, ఓ మేకపిల్లను గంపలో తోమేడు భక్ష్యాలను తీసుకొచ్చి నీళ్ల కుండలో పోసి 19వ వచనం చూడండి. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను తొమ్మిది పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందకి దారిని తీసుకొని వచ్చి ఉంచగా, యెహోవా దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసెను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను యెహోవా దూత అని తెలుసుకొని ఆహాహా, నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తినే అని. ఈ భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అన్నది ఆయన నిర్ధారణ చేసుకోవడానికి ఒక చిన్న పరీక్ష లాంటిది చేసుకున్నాడు. యెహోవా దూత అనే పదము పాత నిబంధన కాలంలో మన ప్రభువు యొక్క ప్రత్యక్షతను చూపించే మాట. ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన అగ్నిని రాజబెట్టాడు, ఆ భక్ష్యములను ఆ మాంసమును కాల్చివేశాడు. గిద్యోను చాలా సంతోషపడ్డాడు. దేవుడు మా పక్షంగా ఉన్నాడు అని ఆయన సంతోషంతో దేవుని కార్యం చేయడానికి ముందుకెళ్ళాడు. ప్రియులారా, మన జీవితాల్లో ఈ సంగతులు మనసులో పెడతాము. మనం మారిపోతూ ఉంటాము, మన ప్రభువు మారలేదు. మనం మారిపోతూ ఉంటాము, మన ప్రభువు మారలేదు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన తన ప్రజల పట్ల, తన ప్రజలకు
కార్యములు చేయడానికి, జోక్యం చేసుకోవడానికి, పని చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనకు సిద్ధమైతే, మనం ఆయన కొరకు సిద్ధపడితే ప్రభువు మన కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయాలు మనసులో పెడదాము. గిద్యోను అలాగూ దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడై ఆయన ముందుకు వెళ్ళి ఆయన ఏం చేశాడు అనంటే, చూడండి వచనం 25. ఆ రాత్రి యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి అన్నాడు. ఇక్కడ గిద్యోనుతో ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ముందు సమస్య నీ ఇంట్లోనే ఉంది చూడు అన్నాడు. బలిపీఠం ఎవరు కట్టారన్నాడు? నీ తండ్రి బలిపీఠం కట్టారన్నాడు. ప్రియులారా, ఈ మాట మనం జ్ఞాపకం పెట్టాలి. గిద్యోను ఈ సంగతిని అంగీకరించడానికి ఆయనకి ఏమాత్రం సంశయం లేదు. తన తండ్రి చేసిన పని, తన తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠం పడగొట్టి అనే మాట చదువుతుంది. అంటే ముందు మనం గమనించుకోవాల్సింది ఎక్కడ అనంటే, మనలో ఏమైనా, మన ఇంట్లో మనల్ని బట్టి ఏమైనా దేవునికి అవిధేయమైన ఉన్నవేమో ముందు దాన్ని పడగొట్టాలి. మనలో దేవునికి ఇష్టము కాని వాటిని ముందు పడగొట్టాలి. ఆ తర్వాత ఏం చేశాడో చూడండి. తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రలతో దహన బలి నర్పించమని అతనితో చెప్పెను అన్నాడు. పరిష్కారం ఎక్కడుంది అనంటే సమస్య దగ్గరే ఉంది. సమస్య ఎక్కడుంది అనంటే వాళ్ళ ఇంట్లోనే ఉంది. వాళ్ళ నాన్నగారే బలిపీఠం కట్టాడు. అలానే బయలుకి బలిపీఠం కట్టాడు. దాన్ని నీవు ముందుగా పడగొట్టు అన్నాడు. గిద్యోను అదే పని చేశాడు. ఇది మా నాన్న కట్టింది, మా నాన్న చేసిందంత రైటే అనలేదు. ప్రియుల మాట జ్ఞాపకం పెట్టగలరు. చాలాసార్లు సంఘాలకు నష్టం ఏంటి అని అంటే బంధుప్రీతి, గ్రూపిజము. మా గ్రూప్ వాళ్ళు ఏం చేసినా రైటే, మా ఇంటి వాళ్ళు ఏం చేసినా రైటే, మా మాట వినేవాళ్ళు, మా ముఠా మొత్తం ఏం చేసినా రైటే. ఇదే సంఘాలకు చాలాసార్లు నష్టం. ప్రభు ఏం చెబుతున్నాడు అంటే, నీ తండ్రి బయలుకు బలిపీఠం కట్టాడు, అది ఉండకూడదు, దాన్ని పడగొట్టన్నాడు. గిద్యోను తండ్రి కట్టిన బలిపీఠాన్ని పడగొట్టి యెహోవాకు బలిపీఠం కట్టి ప్రత్యేకంగా అక్కడ దహన బలి అర్పించాడు. ప్రియులారా, ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఈ మాట మనసులో పెడదాము. మనలో ఏమైనా దేవునికి అవిధేయకరమైన ఉంటే ముందు వాటినే పడగొడదాం. ఆ తర్వాత బయట ఉన్న శత్రువుల మీదే విజయం. అందుకే ఇక్కడ 6వ అధ్యాయంలో తండ్రి కట్టిన బలిపీఠాన్ని పడగొట్టాడు. 7వ అధ్యాయంలో మిద్యానీయుల మీద విజయాన్ని సాధించాడు. ఇక్కడేమో తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠం పడగొట్టాడు. ఆ తర్వాత విస్తారమైన మిద్యాను అమాలేకీయుల సమాజాన్ని గిద్యోను జయించగలిగాడు. ప్రియులారా, లోపల మనలో ఉన్నవి మనము తీసివేసుకోకపోతే, అందుకే పేతురు గారు పలికిన మాట నేను చదివి ఆపుతాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక మంచి మాట ఆయన జ్ఞాపకం చేస్తారు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, తర్వాత మాట చూడండి, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని అన్నాడు. ఇవేమైనా మీలో ఉన్నాయేమో వాటిని మానండి. ఆ తర్వాత వాక్యం దగ్గరకు రండి, వాక్యాన్ని ఆపేక్షించండి. ఆ వాక్యము మీకు బలాన్ని ఇస్తుంది, ఎదుగుదలనిస్తుంది అన్నాడు. ఇవి మానకుండా మనము డాక్టర్ల దగ్గరికి పిల్లల్ని అప్పుడప్పుడు తీసుకెళ్తా ఉంటాం. సార్ మా వాడి మధ్య ఏం తింటం లేదు సార్,
ఆడు సరిగా భోజనం చేయటం లేదు సార్ అంటే డాక్టర్ అంటాడు లోపల నులి పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూడండి అని దానికి మందు ఇస్తాడు. ఆడికి బయట నుంచి లోపలికి ఆహారం ఎందుకు పోవట్లేదు అంటే లోపల తినేవి కొన్ని ఉన్నాయి, అవి పోకుండా లోపలికి ఆహారం పోదు, అవి పోకుండా వాక్యం మనకు అర్థం కాదు, అది పోకుండా వాక్యం యొక్క తీపి మనకు తెలియదు, లోపల మానవలసినవి ఏమైనా ఉన్నాయేమో. అందుకే గిద్యోనుతో చెప్తున్నాడు నీ తండ్రే బలిపీఠం కట్టాడు ముందు దాని సంగతి చూడు అన్నాడు. గిద్యోను ఆ ప్రకారం చేశాడు. గిద్యోను ఆ ప్రకారం చేశాడు. గిద్యోను చేసిన పని ద్వారా ప్రభువు జోక్యం చేసుకున్నాడు. గిద్యోను చేసిన పని ద్వారా ప్రభువు జోక్యం చేసుకున్నాడు. కాబట్టి సమయము అయిపోయింది, నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు అనుకూల పరిస్థితి మరోసారి కంటిన్యూ చేద్దాం. కాబట్టి మన జీవితాల్లో నిరుత్సాహకరమైన పరిస్థితులు ఉన్నాయా? సంఘాల్లో అనుకూలంగాని పరిస్థితులు ఉన్నాయా? ముందుగా మనం చూసుకోవాల్సింది, నేను ఎక్కడైనా నా ద్వారా ఏమైనా మా ద్వారా ఏమైనా దేవునికి ఇష్టం లేనివి సాగుతున్నాయా? మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. దేవుడు చూపించిన వాటిని తొలగించుకుంటే, దేవుడు చూపించిన వాటిని మనం మానవేయగలిగితే, ఆ తర్వాత ఇంకేం చేయాలో ప్రభు మనల్ని ముందుకు నడిపిస్తాడు, బలపరుస్తాడు. అలా చేయడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగా. ప్రార్థన చేసు. మహిమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రకటించబడిన మాటలు మా హృదయాల్లో కార్యరూపంలోనికి తీసుకురమ్మని మీ దయకు సమర్పిస్తుంది. ఈ కాన్ఫరెన్స్ కొరకు చేరువచ్చిన మా ప్రియులందరినీ వాక్యముతో నింపి దీవించుతారని యేసు ప్రభు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. శ్రేష్టమైనటువంటి వందనాలన్నా. శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మరి వాక్యం అందించినటువంటి మరి పి ప్రభాకర్ రావు అన్న గారికి, దేవుని సేవకులకు ప్రభునామనందనాలు తెలియజేస్తున్నా. చక్కని వర్తమానం మనం విన్నాం. దేవుని దృష్టికి మనము ఎలా ఉన్నామో మరి మరి దేవుడు మరి ఆయన చిత్తానుసారంగా, లేదంటే మనలో ఏదైనా బలహీనతలు లోటుపాట్లు ఉంటే ప్రభు దగ్గర అడిగి మరి క్షమాపణ పొందుకొని ప్రభు పరిచర్యలో మనం ముందుకు సాగాలని మనవి చేస్తున్నాం. సమయంలో ప్రార్థన చేద్దాం. లేదంటే ఏ జనార్దన్ గారు ప్రార్థన చేస్తాం. ఏ జనార్దన్ గారు. వందనాలు బ్రదర్. వందనాలు. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, దయాళుడగు దేవ, కనికరం గల ప్రభువ, నమ్మదగిన వినాన్ని బట్టి శుతిస్తూ కొనియాడుతూ గణపరుస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం గిద్యోను జీవితం నుండి మీరు అందించిన సందేశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసును మీరు బలపరిచి నడిపించేందుకే వందనాలు, స్తోత్రములు. ప్రభు అయినాడు సంఘాల మధ్య, సేవకుల మధ్య, సహోదరుల మధ్యలో కలిగే ప్రతి సమస్యకు ఎవరు దాన్ని సరిచేయలేరు, కానీ మీరు మాత్రమే సరిచేయగలరు. మీ సన్నదిలో సరిదిద్దుకొని చక్కపడి మీతో సమాధానపడి మీ కొరకు బ్రతుకుడుకు సహాయం చేయండి. పాల్గొన్న ప్రియులందరిని ఆశీర్వదించండి. బాధ్యత గల నిర్వహిస్తున్న సహోదరులను మీరు దీవించి కనుకరించము. ఈ దినమంతటి కొరకు నీ చిత్తానికి సమర్పించుకుంటూ తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమీన్. ఆమేన్. ప్రార్థించినటువంటి జనార్దన్ గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు కదా. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి మరి సహోదరులకు, అలాగే పాట పాడి వినిపించినటువంటి ఇద్దరు సహోదరులు బర్నబాస్ అన్న గారికి, పేతురన్న గారికి, అలాగే వాక్యం కొరకు ప్రార్థించిన సహోదరులకు, అలాగే వాక్యం అందించినటువంటి ప్రభు తన దాసుని వాడుకున్నాడు. చక్కని వర్తమానం మనం విన్నాం. వాక్యం అందించినటువంటి ప్రభాకర్ రావు అన్న గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం. చివరి ప్రార్థన చేసినటువంటి జనార్దన్న గారు కూడా ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి బర్నబాస్ అన్న గారికి కూడా
మరి ఈ జూమ్ వ్యవస్థాపకులు బర్నబాస్ అన్న గారికి ప్రభునామన వందనాలు తెలియజేస్తాం. వందనాలన్న, సమయాన్ని అన్నగారికి అప్పగిస్తాం.